అస్మద్గురుభ్యో నమః. పెద్ద బాల శిక్షలోని యుక్తి లెక్కలు పద్య రూపంలో చెప్పుకొని వచన రూపంలో అర్థం చేసుకొని వాటికి సమాధానం కూడా తెలుసుకుందాం. తార్కికుల్ నలుగురు, తస్కరులు ఏవురు, శ్రోత్రియులిద్దరు, చోరుడు ఒకడు, భూసురుల్ ముగ్గురు, ముడియ విప్పొక్కడు, సకలార్థ నిపుణుడు శాస్త్రి ఒకడు, ఎల్లాపు లిద్దరు, యాచకులు ఇద్దరు, బరివాండ్రు ముగ్గురు, బాపడు ఒకడు, ఆగడీలిద్దరు, ఆరాధ్యులు ఇద్దరు, దుష్టాత్ముడైనట్టి దొంగ ఒకడు, అరసివారలనొక శక్తి యశమునకు సగము కోరంగ నవసంఖ్య జగతిశురుడు, చెప్ప దొంగలు హతులైరి చేటు దప్పి విజయమందిరి ఆవేళ విప్రులెల్లా. కొందరు బ్రాహ్మణులు అడవి మార్గముగా ఏదో ఊరికి పోవుచున్నారట. నడిదారిలో దొంగల గుంపొకటి అడ్డగించినది. ఎంత బతిమాలినను వదలలేదు. దొంగలు వారి దగ్గరలోనే ఉన్న అంకాళమ్మ గుడికి లాక్కొని పోయి బాధింపసాగిరి. అంతలో అంకాళమ్మ వారి ఎదుట ప్రత్యక్షమై, మీలో సగం మంది నాకు బలి కావలసింది, లేకున్నా మీ అందరినీ భక్షిస్తాను అన్నది. దొంగలేమో 15 మంది ఉన్నారు, బ్రాహ్మణులు కూడా సరిగ్గా 15 మంది. మరి బలి కావలసిన 15 మంది ఎవరు అన్న ప్రశ్న వచ్చాను. దొంగలందరినీ బలి ఇచ్చి బ్రాహ్మణులందరినీ బ్రతికింపాలనని ఒక బ్రాహ్మణుని ఎత్తు. అప్పుడు తల్లి, నీవు అచ్చము బ్రాహ్మణులను కానీ అచ్చము దొంగలను కానీ బలికొనుట ధర్మము కాదు. మేమందరూ వరుసగా నిలుచుంటాము. నీవు లెక్క వరుసను ప్రతి వరుసలోనూ 9వ వారిని బలి తీసుకో అన్నాడు. ఆ విధముగా అందరిని నిలవబెట్టినాడు. బ్రాహ్మణులందరి ప్రాణములు నిలిపినాడు, దొంగలందరి ప్రాణములు తీసినాడు. ఆ ప్రకారం ఏ వరుసలో ప్రకారము అందరినీ నిలవబెట్టాడు బ్రాహ్మణుడు అన్న విషయము తెలుసుకుందాం. బ్రాహ్మణుడు తన వారిని దొంగలను వరుసలో నిలబెట్టిన క్రమం. ఎక్స్ అని గుర్తుతో బ్రాహ్మణుడిని నిలబెట్టి జీరో అనే సింబల్తో గుర్తుతో దొంగలను నిలబెట్టాడు. అలా నలుగురు బ్రాహ్మణులు నిలబెట్టి 5 మంది దొంగలను ఒక వరుసకు, మరలా 2 బ్రాహ్మణులను నిలబెట్టి ఒక దొంగను పెట్టి, మళ్ళా 3 బ్రాహ్మణులను పెట్టి ఒక దొంగను పెట్టి, మళ్ళా ఒక దొంగను పెట్టి ఒక బ్రాహ్మణుని పెట్టి 2 దొంగలను పెట్టి, మళ్ళా 2 బ్రాహ్మణులు పెట్టి 3 దొంగలను పెట్టి, మళ్ళా ఒక బ్రాహ్మణుడు 2 దొంగలు, మళ్ళా ఒక బ్రాహ్మణుడు 2 బ్రాహ్మణుడు ఒక దొంగ. మళ్ళా ఒకసారి చెప్పుకుందాం. మొదట ఎక్స్ అనే గుర్తుతో బ్రాహ్మణులను నిలబెట్టాడు. 4 బ్రాహ్మణుల్ని మొదట నిలబెట్టాడు. ఆ పక్కన 5 మంది దొంగలకు 0 గుర్తుతో నిలబెట్టినాడు, గుర్తు వచ్చేలాగా. మరలా 2 బ్రాహ్మణులను వారి పక్కన 5 మంది దొంగల పక్కన 2 బ్రాహ్మణులు నిలబెట్టాడు. మరలా 2 బ్రాహ్మణుల పక్కన ఒక దొంగను పెట్టాడు. ఒక దొంగ పక్కన 3 బ్రాహ్మణులను పెట్టాడు. 3 బ్రాహ్మణుల పక్కన మళ్ళా ఒక దొంగను పెట్టాడు. ఒక దొంగ పక్కన మళ్ళా ఒక బ్రాహ్మణుని పెట్టి, మళ్ళా 2 దొంగలను పెట్టి, మళ్ళా 2 బ్రాహ్మణులను పెట్టి, మళ్ళా 3 దొంగలను పెట్టి, మళ్ళా ఒక బ్రాహ్మణుని పెట్టి, మళ్ళా 2 దొంగలు, మళ్ళా 2 బ్రాహ్మణులు, మళ్ళా చివరగా ఒక దొంగను పెట్టాడు. ఇలా మొత్తము 15 మంది బ్రాహ్మణులు 15 మంది దొంగలను పెట్టి వారిలో మొదటి నుండి 9 అంకె వచ్చేలాగా లెక్క పెడుతూ వచ్చి 9వ వారిని బలి తీసుకునేలాగా అంకాళమ్మను వేడుకున్నాడు. అలా లెక్క పెట్టినప్పుడు ప్రతి 9వ అంకె దొంగ సింబల్ అయిన 0గా వచ్చింది. వారినందరినీ దొంగలని 15 మంది దొంగలని అంకాళమ్మకు బలి ఇచ్చేసి బ్రాహ్మణులు 15 మంది తమను ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఇది ఆ కాలపు నాటి యుక్తి లెక్కలు. పద్యం రూపంలో, వచన రూపంలో, పరిష్కారం సమస్య పరిపూరణ రూపంలో మన పెద్దలు మనకు అందించిన జ్ఞానం. హరి ఓం తత్సత్.